తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్న మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. సీసీ డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట ఎంపీఓల రిలే నిరాహార దీక్షలు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి అన్నారు. స్థానిక వాసవి హాస్పిటల్ ఆవరణలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి స్టేట్ బ్యాంక్ పక్కన చెత్తలో విచ్చలవిడిగా వాడి పారేసిన సిరంజీలను ఆయన గుర్తించారు. అనంతరం హాస్పిటల్ సిబ్బందిని పిలిపించి మొదటి హెచ్చరికగా కేవలం జరిమానా విధిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ప్రదేశంలో చెత్త పదార్థాలు కనిపిస్తే హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా పట్టణంలోని షాపుల యజమానులు ఈ నెలాఖరులోపు ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకోవాలని, లేని పక్షంలో మార్చిలో లైసెన్స్ లేని దుకాణాలపై ఆకస్మిక దాడులను చేపడతామని, ఆ సమయంలో లైసెన్స్ లేని దుకాణాలను గుర్తిస్తే తక్షణమే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంటి పన్నులను, నీటి పన్నులను కూడా చెల్లించినట్లయితే ఎటువంటి అపరాధ రుసుము ఉండదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని షాపు యజమానులకు సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులను చేపడతామని, ఆ సమయంలో ప్లాస్టిక్ విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే 2000 నుంచి 5000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే, ఈరోజు మొత్తం నందికొట్కూరులో దాదాపు 7-8 వార్డులు రౌండ్ వేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో చైర్పర్సన్ ప్లస్ కొందరు కౌన్సిలర్స్, భాస్కర్ రెడ్డి అందరూ కలిసి తిరిగాము. ముఖ్యంగా ఇంకా ఐడెంటిఫై చేసింది ఏంటంటే, వాసవి హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా డైరెక్ట్గా, అంటే ఇంజెక్షన్స్ కావచ్చు, సిరంజెస్, నీడిల్స్ అన్ని కూడా చెత్తలో డైరెక్ట్గా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా వేయడానికి లేదు. ఆ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే, మా మున్సిపల్ వర్కర్స్ కానీ, లేదా ప్రజలు కానీ, లేదా పశువులు కానీ ఏమన్నా కానీ వాటి తిన్నప్పుడు కానీ, అక్కడ వెళ్ళినప్పుడు కానీ డైరెక్ట్గా కుచ్చుకోవడము, ఏదైనా తగిలినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిసీజెస్ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. అంటే హెపటైటిస్ కావచ్చు,
సిరింజెస్ ద్వారా హెపటైటిస్ వస్తుంది, HIV ఎయిడ్స్ కావచ్చు, ఇలాంటి డిసీజెస్ ఏమైనా వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి హాస్పిటల్ ఉన్న యజమానులు, హాస్పిటల్ నర్సింగ్ హోమ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో లేదా క్లినిక్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ డాక్టర్స్ అందరూ కూడా తప్పకుండా బయోమెట్రిక్ వేస్ట్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డైరెక్ట్గా ఓపెన్లో వేయడానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి ట్రేడ్ కానీ ఖచ్చితంగా మున్సిపాలిటీతో అథెంటికేటెడ్గా లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ అంటారు. ఈ ట్రేడ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదో అలాంటి షాప్స్ను ఇమీడియట్లీ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 28 వరకు వాళ్ళకి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మేము యాక్చువల్గా ఏదైతే రుసుము ఉందో అది మాత్రం కట్టించుకుంటాం. ఫైన్ అనేది ఇంపోజ్ కాదు. ఆ తర్వాత నెక్స్ట్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, తర్వాత సీజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 3, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వడ్డీ రాయితీ ఏర్పాటు చేసింది. హౌస్ ఎవరైతే ఉంటారో వాటి ట్యాక్సెస్, ఇంటి పన్ను కట్టే వాళ్ళందరికీ కూడా ట్యాక్సెస్ వడ్డీ మాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని 4 సంవత్సరాల నుంచి ఈ అవకాశం రాలేదు మనకు. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్తగా ఈ అవకాశం వచ్చింది. అందరూ ఉపయోగించుకొని ట్యాక్స్ 100% కట్టి మన మున్సిపాలిటీని ఇంకా నందికొట్కూరును అభివృద్ధి పథంలో ముందు నడిపించవలసిందిగా ప్రజలందరినీ పేరు పేరున వేడుకుంటున్నాము. అదేవిధంగా వర్తకులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ప్లాస్టిక్ విచ్చలవిడిగా 50 మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ను ఖచ్చితంగా మీరు బ్యాన్ చేయాల్సిందిగా కోరడమైంది. అందరికీ స్పెసిఫిక్గా చెప్పడం, మా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ శానిటరీ మేస్ట్రీస్ కానీ అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఫీల్డ్లో ప్లాస్టిక్ కనపడితే ఇమీడియట్లీ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 2000 నుంచి 5000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకొని ప్రజల సౌకర్యార్థం ఇంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండాల్సిందిగా కోరడమైంది. తర్వాత మా వర్కర్స్ అందరూ కూడా పుష్ కార్ట్ ఇష్యూ చేయడం జరిగింది. పుష్ కార్ట్ తోపుడు బండ్లు. కాబట్టి ఇంటికి చెత్త సేకరణ 100% చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రోడ్ల మీద చెత్త చెదర వేయకుండా నందికొట్కూరును స్వచ్ఛ నందికొట్కూరుగా మార్చవలసిందిగా మీ అందరి సహకారం కోరుకుంటూ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 14 మరియు 20వ వార్డుల్లో సీసీ డ్రైనేజీల నిర్మాణాలకు మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బమ్మ మరియు కమిషనర్ గంగిరెడ్డిలు భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని 14వ వార్డుకు 12 లక్షల రూపాయలు, 20వ వార్డుకు 7 లక్షల రూపాయలు 14వ ఆర్థిక సంఘం నుండి మంజూరు అయినట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలను చాలా వరకు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కౌన్సిలర్లు సురేంద్ర, సుమలతలు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి గారి సహకారంతో వార్డుల్లో అనేక అభివృద్ధి పనులను చేపట్టామని, రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేణు, కౌన్సిలర్లు దేశెట్టి శ్రీనివాసులు, సత్తార్మియా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఈఎం సురేంద్ర, నందికొట్కూరు పట్టణ 14th వార్డు కౌన్సిలర్. ఈరోజు నందికొట్కూరు పట్టణంలో హాజీనగర్ యందు 14వ వార్డులో ఈరోజు 14th ఫైనాన్స్ వర్కులలో ఈరోజు సీసీ డ్రైన్ 12 లక్షలతో ఈరోజు భూమి పూజ జరిగినది. అలాగే 20వ వార్డు సుమలత వార్డులో ఈరోజు 7 లక్షలతో సీసీ డ్రైన్ 14th ఫైనాన్స్ వర్కులలో ఈరోజు మన మున్సిపల్ పట్టణ కమిషనర్ గారు ఈరోజు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మాండ్ర శివానంద రెడ్డి గారి సహకారంతో ఈరోజు మేమందరము ఈరోజు ప్రతి ఒక్క వార్డుని డెవలప్ చేస్తూ మేము ముందుకు కొనసాగుతున్నాము. కాబట్టి ఈరోజు మాకు ఈ నిధులు కేటాయించిన మాండ్ర శివానంద రెడ్డి గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఎంతో రుణపడి ఉంటాము. కాబట్టి ఇంకా మున్ముందు మేము ఇంకా డెవలప్ చేయాలంటే మీ ప్రజల సహకారం కూడా ఎంతో మాకు అవసరం ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈఓలు స్థానిక అగ్రికల్చర్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తాము 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ రైతులకు సకాలంలో అందేలా కృషి చేస్తూ రైతు సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తున్నామని ఎంపీఈఓలు తెలిపారు.
తాము ప్రభుత్వానికి రైతులకు వారధిగా వ్యవహరిస్తూ వ్యవసాయ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తున్నామని, అయితే తమకే ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమని వారు అన్నారు. ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే దాదాపుగా 4,000 మంది ఎంపీఈఓలు రోడ్డున పడే అవకాశం ఉందని, అందువల్ల తమకు టైం స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, అంతేకాకుండా అగ్రికల్చర్ డిప్లొమా చేసిన ఎంపీఈఓలకు ఏఈఓలుగా పదోన్నతను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2002లో ఎంపీఓలను తీసుకోవడం జరిగింది. అలాగే 2005లో వాళ్ళని తీసివేయడం జరిగింది. అలాగే మమ్మల్ని 2015లో ఎంపీఓలుగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మేము 4 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా పోయినసారి లాగానే మమ్మల్ని కూడా తీసేస్తే మేము 4,096 మంది ఎంపీఓలు కుటుంబాలు రోడ్డు పాలవడం జరుగుతుంది. అందుకోసమే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే మాకి పిఎఫ్లు డిఎఫ్లు ఇవ్వాలి. శాలరీ అనేది మాకు పెరుగుతున్న ఖర్చులకి మాకు వచ్చే శాలరీకి అసలు సరిపోవడం లేదు. మాకు అలాగే శాలరీ ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలి. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.